బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బలోచిస్తాన్ ను దొంగ దెబ్బ తీసేలా పాకిస్తాన్ కుట్రలు పన్నుతోంది. అయితే నిన్న బలోచిస్తాన్ స్ట్రీట్స్లలో కూడా పాకిస్తాన్ రేంజర్లు అక్కడికి వెళ్లి హడావిడి చేశారు. ఇళ్లపైన దాడి చేస్తూ ఒక కైండ్ ఆఫ్ కేఓస్ సిచ్యువేషన్ అక్కడ నెలకొల్పారు. మొత్తం మీద బలోచిస్తాన్ ఏదైతే పాకిస్తాన్ ఆర్మీ పైన దాడి చేస్తుందో రిటర్న్ గా బలోచిస్తాన్ ప్రజల పైన కూడా కుట్ర పన్ని కూడా వాళ్ళపైన దాడులు చేస్తుంది పాకిస్తాన్. నిన్న అర్ధరాత్రి బలోచ్ వీధుల్లో కూడా హడావిడి చేశారు. బలోచిస్తాన్ ఇళ్ల దగ్గరికి పాక్ రేంజర్లు వెళ్లి హల్చల్ చేశారు. కరాచీలోని బలోచ్ ప్రాంతంలో నిన్న రాత్రి అలజడి రేగింది. పెద్ద ఎత్తున గుమ్మిగూడిన పాక్ రేంజర్లు అక్రమంగా వాళ్ళ ఇళ్లల్లో చొరబడి వాళ్ళ ఇండ్లపైకి కూడా అక్కడుండే స్థానికుల ఇళ్లపైకి రాళ్లతో దాడులు చేశారు. అయితే నిన్న లియారీ ప్రాంతంలో కూడా పాకిస్తాన్ రేంజర్లు దాడులకు పాల్పడ్డారు. అయితే బిగ్ టీవీ స్క్రీన్ పైన దానికి సంబంధించిన విజువల్స్ చూస్తున్నాము. పాకిస్తాన్ రేంజర్లు ఏ రకంగా బలోచ్ ప్రజలపైన దాడులు చేస్తున్నారు కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అర్ధరాత్రి కరాచీ ప్రావిన్స్ లో ఉన్న బలోచ్ ప్రాంతంలోని వీధుల్లో కూడా పాక్ రేంజర్లు రెచ్చిపోతూ అక్కడ వాళ్ళ ఇళ్లపైన దాడి చేస్తున్న నేపథ్యంలో అక్కడుండే మహిళలు కూడా తిరగబడ్డారు. ఆ పాక్ ఆర్మీ పైన తిరగబడుతూ వాళ్ళని అక్కడి నుంచి తరిమి కొట్టారు. దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాము. చాలా మంది ఆర్మీ వాళ్ళు వచ్చి అక్కడ దాడులు చేస్తున్న నేపథ్యంలో మహిళలు బయటకు వచ్చి వాళ్ళని అక్కడి నుంచి వెళ్ళిపోవాలని కూడా వాళ్ళను వార్నింగ్ ఇచ్చారు. దీంతో ఏమి చేయలేని పరిస్థితుల్లో పాక్ ఆర్మీ అక్కడి నుంచి తోకముడిచి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. సో దానికి సంబంధించిన విజువల్స్ కూడా చూస్తున్నాము. ఒక్కసారిగా మహిళలు తిరగబడ్డంతో పాకిస్తాన్ ఆర్మీ కాన్వాయ్ ఏదైతే ఉందో అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అండ్ ఆర్మీ రేంజర్స్ కూడా పాక్ ఆర్మీ రేంజర్స్ కూడా అందులో ఎక్కి కూడా అక్కడి నుంచి ఆ స్థలాన్ని ఖాళీ చేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తం మీద బలోచిస్తాన్ ను ఎదుర్కోలేక దొంగ దెబ్బతీసి బలోచిస్తాన్ ప్రజలను అణిచివేయాలని కూడా ఇప్పటికే పాక్ ప్రయత్నిస్తుంది. అందులోనే భాగంగా కుట్ర కోణంతో అర్ధరాత్రి పూట బలోచిస్తాన్ లో ఏదైతే బలోచ్లోని వీధుల్లో అక్కడికి వెళ్ళి ఇళ్లలో అక్రమంగా చొరబడి అక్కడుండే మహిళల పైన అక్కడుండే యువకుల పైన కూడా దాడి చేయడం, వాళ్ళ ఇళ్లపైకి రాళ్లతో దాడి చేయడం, ఈ రకంగా పాకిస్తాన్ రేంజర్లు ఈ దారుణానికి పాల్పడ్డారు. అయితే సహనం నశించిన బలోచ్ మహిళలు ఇళ్ల నుంచి బయటకు వచ్చి తిరగబడి ఆర్మీ వాళ్లను హెచ్చరించి అక్కడి నుంచి వెళ్ళిపోవాలంటూ కూడా హెచ్చరించారు. దీంతో ఏమీ చేయలేని పరిస్థితుల్లో పాకిస్తాన్ ఆర్మీ రేంజర్స్ కూడా అక్కడి నుంచి పరారైపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం చూస్తున్నాము. ఒక్కసారిగా మహిళలు తిరగబడ్డగానే అక్కడుండే ఆర్మీ రేంజర్స్ అందరూ కూడా తోక ముడిచి వారి వాహనాల్లో ఎక్కి కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అయితే చాలా కొద్ది నెలల నుంచి కూడా ఇప్పటికే పాకిస్తాన్ ఇంకా బలోచ్ ప్రజల మధ్య గొడవ జరుగుతుంది. బలోచిస్తాన్ మాకు ప్రత్యేక దేశంగా మేము ప్రకటించుకున్నామంటూ కూడా బలోచ్ తిరుగుబాటుదారులు పాకిస్తాన్ ఆర్మీ పైన పాకిస్తాన్ ఆర్మీ వెహికల్స్ పైన కూడా దాడులు చేస్తున్నారు. ఇదే నేపథ్యంలో కూడా నిన్న జరిగిన ఒక దాడిలో అంటే ఈ పాకిస్తాన్ ఆర్మీ రేంజర్స్ బలోచ్ వీధుల్లోకి వెళ్ళి అక్కడ మహిళలు ఇబ్బంది పెట్టడం, అక్కడ వాళ్ళ ఇళ్లపైన దాడులు చేసిన నేపథ్యంలో వాళ్ళు బయటకు వచ్చి ఆర్మీని హెచ్చరించి వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోకపోతే తీవ్ర పరిణామం చోటు చేసుకుందని చెప్పిన నేపథ్యంలో వాళ్ళు అక్కడి నుంచి కూడా తోక ముడుచుకొని పారిపోయారు. ఆ విజువల్స్ కూడా మనము స్క్రీన్ పైన చూస్తున్నాము. అయితే ఆపరేషన్ సింధూర్ సమయంలో భారతదేశం చేసిన దాడి నుండి పాకిస్తాన్ ఇంకా కోలుకోలేదు. ఇంతలో బలోచిస్తాన్లో పరిస్థితులు కూడా వేగంగా ఏదైతే పాకిస్తాన్ స్థితి కూడా దిగజారిపోయింది. అయితే బలోచిస్తాన్లో ఎక్కువగా భాగం ఇప్పుడు పాకిస్తాన్లో బలోచిస్తాన్ ఉన్నప్పటికీ కూడా బలోచిస్తాన్ పైన ఆ కంట్రోల్ అనేది ఇప్పటికే సగానికి పైగా నియంత్రణ అనేది పాకిస్తాన్ కోల్పోయింది. ఇప్పటికే మీర్ యార్ బలూచ్ సహా ప్రముఖ బలూచ్ నాయకులు బలూచిస్తాన్కు స్వాతంత్ర్యం ప్రకటించారు. భారతదేశంతో పాటు ఐక్యరాజ్య సమితి నుండి గుర్తింపు మద్దతును కూడా కోరుతున్నారు. ఇంతలో బలూచిస్తాన్లోని ఎక్కువ భాగంపై పాకిస్తాన్ అధికారుల నియంత్రణ లేదంటూ కూడా బలోచ్ అమెరికన్ కాంగ్రెస్ సెక్రటరీ జనరల్ రజాక్ బలూచ్ ఒక పిడుగు లాంటి విషయాన్ని కూడా వెల్లడించారు. అయితే బలూచిస్తాన్ ట్యాగ్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా బలూచ్ అమెరికన్ కాంగ్రెస్ సెక్రటరీ జనరల్ రజాక్ బలూచ్ పాకిస్తాన్ దళాలు చీకటి పడ్డాక క్వెటాను వదిలి వెళ్లడానికి కూడా భయపడుతున్నాయని, బంగ్లాదేశ్ వంటి పరిస్థితి కోసం వేచి ఉండకుండా సకాలంలో గౌరవంగా వెనక్కి తగ్గాలని కూడా పేర్కొన్నారు. చీకటి పడ్డాక పాకిస్తాన్ సైన్యం క్వెటా నుండి బయటికి కూడా కదలదు అని కూడా అన్నారు. పాకిస్తాన్ అధికారులు కూడా ఈ పరిస్థితిని అంగీకరించారని, భద్రతా కారణాల దృష్ట్యా సైన్యం సాయంత్రం 5 గంటల నుండి
నుండి ఉదయం 5 గంటల మధ్య రోడ్లను క్లియర్ చేస్తుందని, కనీసం గస్తీ కూడా నిర్వహించదని ఆయన అన్నారు. అయితే బలూచిస్తాన్లో 70 నుంచి 80% ప్రాంతం ఇకపై పాకిస్తాన్ నియంత్రణలో లేదని కూడా రజాక్ బలూచ్ అన్నారు. అయితే బలోచ్ పోరాటానికి మద్దతు ఇవ్వాలని ప్రపంచ శక్తులను, ముఖ్యంగా భారతదేశం, యునైటెడ్ స్టేట్స్ ను కూడా కోరింది. భారతదేశం మాకు మద్దతు ఇస్తే బలోచిస్తాన్ తలుపులు భారతదేశానికి తెరుచుకుంటాయని ఆయన విజ్ఞప్తి చేశారు. అయితే మద్దతు ఆలస్యం చేయడం వల్ల బలూచిస్తాన్ ను మాత్రమే కాకుండా మొత్తం ప్రాంతాన్ని ప్రభావితం చేసే అనాగరిక సైన్యం ఆవిర్భావానికి దారితీస్తుందని కూడా ఆయన హెచ్చరించారు. బలూచ్ ప్రతినిధులకు ఆతిథ్యం ఇవ్వాలని, స్వయం ఇవితే వాళ్ళు చేసే పోరాటాన్ని కూడా గుర్తించాలని కూడా ఆయన ప్రజాస్వామ్య దేశాలకు కూడా విజ్ఞప్తి చేశారు. అయితే పాకిస్తాన్ ప్రావిన్స్లలో శాంతిని నెలకొల్పాలని కూడా సైనిక అణచివేతను వెంటనే ముగించాలని పిలుపునిస్తూ, బంగ్లాదేశ్ వంటి పరిస్థితిని ఎదుర్కోవడం కంటే పాకిస్తాన్ సైన్యం గౌరవంగా వెనక్కి తగ్గడం తెలివైన పని అని కూడా రజాక్ వ్యాఖ్యానించాడు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ఆర్మీ కూడా దాడులకు పాల్పడుతుంది. మహిళలను, చిన్నపిల్లలను టార్గెట్ చేసుకుని బలూచ్ వీధుల్లో వాళ్ళ ఇళ్లపైన పాకిస్తాన్ ఆర్మీ రేంజర్స్ కూడా రాళ్లతో దాడికి దిగారు. ఆ విజువల్స్ కూడా మనం చూస్తున్నాము. అయితే ఈ దాడికి సహనం నశించిన బలోచ్ మహిళలు రోడ్లపైకి వచ్చి తిరగబడ్డారు. ఆర్మీ వాళ్లను తరిమి మరి బలోచ్ వీధుల నుంచి తరిమి కొట్టారు. అయితే దిక్కుతోచని పరిస్థితుల్లో పాక్ ఆర్మీ రేంజర్స్ తోక ముడుచుకొని అక్కడి నుంచి పారిపోయారు. అండ్ దానికి సంబంధించిన విజువల్స్ కూడా వెళ్ళిపోదాం పదండి అంటూ కూడా పాక్ ఆర్మీ రేంజర్స్ చెప్పిన నేపథ్యంలో వాళ్ళ కాన్వాయ్లో ఎక్కి అక్కడి నుంచి పారిపోతున్నటువంటి విజువల్స్ కూడా మనం చాలా స్పష్టంగా చూడొచ్చు.